డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. ఇవాళ మనం ఎస్బీఐ ఆర్ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ మార్క్ 2026 పేపర్ సెట్ 1 చూస్తున్నామండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేవి వచ్చేసి కేస్లెట్ మీద 5 క్వశ్చన్స్, లైన్ గ్రాఫ్ లో 5 క్వశ్చన్స్, వర్డ్ ప్రాబ్లమ్స్ లో 8 క్వశ్చన్స్, సింప్లిఫికేషన్స్ అండ్ మిస్సింగ్ నెంబర్స్ కలుపుకొని మొత్తం 10 క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకోబోతున్నాము. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ are there, that is one is inkjet and laser, are sold in 3 different shops, namely A, B and C. Okay, the total number of printers sold by A is 210 and the ratio of the total number of printers sold by A to B is 7:8. so manaki case rate vachesi table case rate. ఓకే, మనం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు చూద్దాము. ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ సోల్డ్ బై ఏ ఈస్ 210. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ ఎన్ని సోల్డ్ చేసింది? ఏ 210. అండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ సోల్డ్ బై ఏ టు బి. ఏ టు బి టోటల్ ప్రింటర్స్ ఎంత? ఏ 7:8. మనకు ఆల్రెడీ ఏ టోటల్ తెలుసు, 210. 7 3 21. సో 8 into 3 240. సో టోటల్ బి ఎన్ని సోల్డ్ చేసింది? 240. అయితే ద నెంబర్ ఆఫ్ ఇంక్జెట్ ప్రింటర్స్ సోల్డ్ బై సి ఈస్ డబుల్ ద నెంబర్ ఆఫ్ లేజర్ ప్రింటర్స్ సోల్డ్ బై బి. ఓకే, సి అనేది డబుల్ సోల్డ్ చేసింది. ఏది? ఇంక్జెట్ ప్రింటర్స్. ఇది ఇంక్ ఇదేమో ఇంక్ అయితే ఇది లేజర్ లో బి. ఇదేమో 2x అనుకుంటే ఇది x అనుకున్నాం. అయితే ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఇంక్జెట్ ప్రింటర్స్ సోల్డ్ బై ఏ టు సి ఈజ్ 1:6. ద రేషియో ఆఫ్ ద ఇంక్జెట్ ప్రింటర్స్. ఓకే, ఇది ఇంక్జెట్ ప్రింటర్స్ గురించి. సోల్డ్ ఏ టు సి రేషియో వచ్చేసి మనకి 1:6 ఉన్నది. సో ఇంక్జెట్ ప్రింటర్స్ లో మనం దీన్ని 2x అనుకున్నాం, దీన్ని x అనుకున్నాం, దీనికి డబల్ ఉన్నది. సో ఇదేమో 6 అని ఇచ్చిండు. సింపుల్ గా దీన్ని 2x అనే బదులు దీన్నే 6x అనుకున్నాను అనుకోండి. దీన్ని 6x అనుకోని దీన్ని x అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది కూడా 6x అయితే దీన్ని ఈ డబల్ అంటే ఇది ఎంత? హాఫ్ కదా, అంటే ఇది 3x అవుతుంది. ఓకే, ద నెంబర్ ఆఫ్ లేజర్ ప్రింటర్స్ సోల్డ్ బై బి ఈజ్ ఈక్వల్. ద నెంబర్ ఆఫ్ లేజర్ ప్రింటర్స్ సోల్డ్ బై బి ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ లేజర్ ప్రింటర్స్ సోల్డ్ బై సి. అంటే లేజర్ ప్రింటర్స్ సోల్డ్ బై బి ఈజ్ ఈక్వల్ టు ద లేజర్ ప్రింటర్స్ సోల్డ్ బై సి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ ప్రింటర్స్ సోల్డ్ బై బి ఎంత? ఇది 3x అనుకోండి. లేజర్ ప్రింటర్స్ ఇది కూడా 3x. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ సోల్డ్ బై సి ఈజ్ 60 మోర్ దెన్ ఏ. దీనికంటే 60కి ఎక్కువ అమ్మింది సి అనేది. అంటే టోటల్ మనకి 270. అండ్ ఇదేంటి అనుకున్నాం? ఇంక్జెట్ ప్రింటర్స్ ఇన్ సిలో ఇది 6x అనుకున్నాం. ఓకే, ఇది 6x అనుకున్నాం. అండ్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇది ఒక్కటే తెలుసు కదా, మనకి 6x + 3x = 270 వచ్చింది. అంటే 6x + 3x = 270 అయితే 9x వాల్యూ 9x = 270. 9 1 = 9 3 = 27. x వాల్యూ 30. అంటే 6 3 = 180. ఓకే, అంటే ఇది 180 అయింది, ఇది 180. అంటే ఇది ఎంత? 90 కదా. సో ఈ రెండు 90. అంటే బిలో లేజర్ ప్రింటర్స్ వచ్చి 90 ఉన్నాయంటే 90 తీసేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్నట్టు? 150 కదా. ఇది 150. సో ఇక్కడ క్లూ ఇచ్చారు చూడండి, ఇంక్జెట్ ప్రింటర్స్ వాల్యూ x, ఇదేమో 6x. మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 30. సో ఇక్కడ 30 రాసుకుందాం. అంటే లేజర్ ప్రింటర్స్ ఎన్ని ఉన్నాయన్నట్టు? ఇంకా 180. ఓకే, మనం డేటా ప్రకారం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ సోల్డ్ బై D is 100 more than that of shop B. B లో టోటల్ నెంబర్ ఆఫ్ 240. అంటే ఇక్కడ 100 మోర్ అన్నాడు కాబట్టి ఇది 340 అయింది. అండ్ ద నెంబర్ ఆఫ్ లేజర్ ప్రింటర్స్ సోల్డ్ బై D ఈజ్ 1/17 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ బై D. సో 340 into 1/17. 17 1 = 17 2 = 34. అంటే ఈ 20 అనేది లేజర్ ప్రింటర్స్ అయితే దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇంక్జెట్ ప్రింటర్స్. 20 తీసేస్తే ఎంత? ఇంకా 320. ఈ 320 అనేది ఇంక్జెట్ ప్రింటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ షాప్ సి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ లేజర్ ప్రింటర్ వచ్చేసి 800.
అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇంక్జెట్ ప్రింటర్ ఎంత 500. సో సిలో ఎన్ని ప్రింటర్స్ 180 ఇంక్జెట్ లేజర్ 90. ఇదేమో 180 లేజర్ వచ్చేసి మనకి 90. 9 8 7200, 18 5 90. సో మొత్తం 2 9 7 16 162. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లేజర్ ప్రింటర్స్ సోల్డ్ బై ఏ అండ్ సి టుగెదర్. ఏ అండ్ సి లేజర్ ప్రింటర్స్, ఏ అండ్ సి 180 90 270 కదా. 270 is approximately what percentage of the total number of printers sold by B and C together? Total number of printers, total number of printers sold by B and C together. Total number of printers sold by 240, 520, 7411 కదా, 510 into 100, 0 cancel, 3 1 3, 3 7 21, 3 9 27, 900, 900 by 17 అనుకుంటే 17 1 17 5 85, 75 85 అంటే 17 34 73, 17 4 17 32, 17 3 48. సో 53 పాయింట్ సంథింగ్ అంటే నథింగ్ బట్ 53% కదా. ఇక్కడ ఇది ఒకటే ఉంది కదా 5 తోటి. సో నెక్స్ట్ క్వశ్చన్, the number of difference between the total number of printers sold by shop A. Difference between the total number of printers ఎన్ని A లో 210 and the number of inkjet printers sold by shop B. Inkjet printers sold by the shop B 150. ఇక్కడ 50 అక్కడ 160. డిఫరెన్స్ వచ్చేసి మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద రేషియో ఆఫ్ ద sum of the number of inkjet printers sold by C and A together. Okay, the ratio of the sum of inkjet printers sold by C and A together. Inkjet printers sold by C 180, 9 10 11 210 to the sum of the number of laser printers sold by A and B together. A and B laser కదా ఇది 270. 0 cancel, 3 7 3 9 7:9. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూద్దాం లైన్ గ్రాఫ్ చూద్దామండి. ద లైన్ గ్రాఫ్ బిలో షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ స్కూల్స్, నేమ్లీ V W X Y and Z, and also given the number of students preparing for the JEE in the 5 schools in 2022. టోటల్ నెంబర్ ఇక్కడ నోట్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ ఎగ్జామ్ ప్లస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ ద నీట్ ఎగ్జామ్. ఇక్కడ టేబుల్లో చూసుకున్నట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి బ్లూ కలర్ లైన్ ఇక్కడ ఎంత ఉంది 3000. ఓకే, ఇది కనవట్లేదు. ఇది ఎంత, ఇది 3000 ఉంది. ఒక నిమిషం, ఈచ్ లైన్ ఎంత ఉందో చూద్దాం. 1 2 3 4 5 అంటే ఈచ్ లైన్ వచ్చేసి మనకి 200 ఉంది. ఇది 4000 4200 400 600 4600. ఇది వచ్చేసి 4600. ఇది వచ్చేసి 5000. మనకి ఇది వచ్చేసి 4000 అండ్ ఇది వచ్చేసి 55254 5400. ఇదేంది, ఇది టోటల్. అయితే ఈ టోటల్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ ద జేఈఈ ఇది వచ్చేసి వీళ్ళు కేవలం జేఈఈకి మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు. జేఈఈ వాళ్ళు ఇది 11, ఇది 12 14, ఇదేమో 1400, ఇదేమో 2400 2200 అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 2400. నెక్స్ట్ వచ్చేసి మొత్తం 1800 అండ్ లాస్ట్ వచ్చేసి మనకి 2000. ఓకే, దీనికి ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం. అప్పుడు జేఈ అండ్ నీట్ ఎగ్జామ్ పేపర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. టోటల్ 3000 అయితే అందులో జేఈ 1400 పోతే ఇక నీట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నట్టు 1600. డబ్ల్యూలో మనకి టోటల్ 4600 అయితే అందులో 2200 పోతే మిగిలిన వాళ్ళు ఎంతమంది 2000
400 అండ్ ఎక్స్లో 5000 టోటల్ స్ట్రెంత్ అయితే అందులో 2400 అండ్ ఇదేమో 2600 వచ్చేసి మనకి నీట్ ఎగ్జామ్. అండ్ వైలో టోటల్ 4000కి 1800 జేఈ అయితే 2200 అనేది మనకి నీట్ ఎగ్జామ్. అండ్ 5400 వచ్చేసి మనకి టోటల్ స్ట్రెంత్ అయితే అందులో 2000 జేఈకి పోతే 3400 అనేది మనకి నీట్ వాళ్ళది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇప్పుడు చూడండి, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ అండ్ నీట్. ఓకే, జేఈ అండ్ నీట్ వి అండ్ డబ్ల్యూ టుగెదర్ ఈస్ 1350 అండ్ 1650. జేఈ నీట్ వచ్చేసి గర్ల్స్ ఎంత 1350 అండ్ 1650. అసలు టోటల్ ఎంతమంది జేఈ ఫ్రమ్ ఎందులో ఒకళ్ళేమో వి అండ్ డబ్ల్యూ రెండు కలుపుకోండి కదా, టుగెదర్. జేఈ చూడండి 1400 2200 మొత్తం ఎంత 3600. 3600లోకి వెళ్ళి 1350 తీసేయండి. ఓకే, 3600లోకి వెళ్ళి 1350 తీసేస్తే మనకి ఎంత మిగిలింది 2250. ఓకే, 2250 అండ్ నీట్ వచ్చేసరికి మొత్తం 4000. ఓకే, ఇదేమో 4000. ఈ 4000లోకి వెళ్ళి 1650 తీసేస్తే మనకెంత 2450 వస్తుంది. ఓకే, 2450. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ టు నీట్ డబ్ల్యూ అండ్ బి. సో వీళ్ళది ఇది ఏందన్నట్టు, ఇది మొత్తం గర్ల్స్ అయితే ఇది బాయ్స్ అన్నట్టే కదా ఇప్పుడు. సో 0 క్యాన్సల్ చేసుకుంటే 5 4 జా 20, 5 9 జా 45, 5 4 జా 20, 5 5 జా 25, 45 is to 49. Option B is the correct answer. Next question, the ratio of the number of boys to girls in Z. Boys to girls in Z is 5:4. Z లో టోటల్ గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 5400. సో ఇది 9 అవుతుంది. 9 6 జా 54 అంటే 600, 5 6 జా 30, 3000. ఇదెంత 4 6 జా 24, 2400. The number of girls preparing for JEE in Z is 400 more than that of NEET in Z. మళ్ళీ గర్ల్స్ లో జేఈ అండ్ నీట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 400 మోర్ అంటే ముందు 400 పక్క పెట్టి స్ప్లిట్ చేస్తే ఎంత 1000 అవుతుంది. ఇందులో 400 అన్నాడు కాబట్టి ఇది అప్పుడు ఏమైతే ఇది 1400 అవుతుంది, ఇదేమో మనకి 1000 అయింది. ఓకే, ఇది 1000 అయింది. ఇప్పుడు ఏం చెప్పిండు, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్రిపేరింగ్ ఫర్ ద నీట్ అండ్ గర్ల్స్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ ఇన్ జెడ్. సో మనకి గర్ల్స్ లో 1400 మంది మనకి జేఈకి ప్రిపేర్ అవుతున్నారని తెలుసు. వాళ్ళు ఏమడుతున్నారు, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్రిపేరింగ్ ఫర్ ద నీట్ గురించి. అంటే మళ్ళీ వీళ్ళు కూడా జేఈ అండ్ ఇక్కడ నీట్ తీసుకున్నట్టయితే టోటల్ గా జెడ్ లో 3000 మెంబర్స్ ఉంటే అందులో టోటల్ జేఈకి ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు జెడ్ లో 2000. అందులో 1400 మంది గర్ల్స్ అయితే మిగిలిన వాళ్ళు ఎంతమంది 600 మెంబర్స్ బాయ్స్. అండ్ నీట్ కి వచ్చేసరికి 3400 లో 1000 మెంబర్స్ వచ్చేసి నీట్ ఎగ్జామ్ రాస్తే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఇంకా 2400 కదా. సో ఏమని అడుగుతున్నాడు, డిఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్రిపేరింగ్ ఫర్ ద నీట్ అండ్ ద గర్ల్స్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఎంత 1000 కదా, 1000. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ ద నీట్ ఇన్ డబ్ల్యూలో స్టూడెంట్స్ ఎంతమంది 2400. సో 2400 is what percentage of the total number of students in Y. వైలో ఎంతమంది ఉన్నారు 4000 into 100. 4 1 ja 4 6 ja 24, 60%. Option B is the correct answer. Next question, find the difference between the number of students preparing for JEE. X and Z together. JEE X ఎంత 2400, Z వచ్చేసి మొత్తం 4000. ఓకే,
2400 ఎక్స్ కలుపుకొని అండ్ 2000 జేఈ మొత్తం ఎంత 4400 డిఫరెన్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ ద నీట్ ఇన్ డబ్ల్యూలో ఎంత 2400 అండ్ వైకి వచ్చేసరికి 2200 అంటే మొత్తం 4600 డిఫరెన్స్ ఎంత 200 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్రిపేరింగ్ ఫర్ జేఈఈ in X is 60% more than that of W. Okay. ఓకే జేఈలో చూసుకున్నట్టయితే బాయ్స్ ఏం చెప్తున్నారు ఎక్స్ ఇది 60% మోర్ అంటే 60% అంటే మనకి ఇది 160 అనుకుందాం, ఇది 100 అనుకుందాం, 0 క్యాన్సర్ 2 8 16 2 5 10. సో ఇది 8x గాను ఇది 5x గాను అనుకుంటే అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ప్రిపేరింగ్ ఫర్ జేఈఈ వీళ్ళు కూడా జేఈఈకే అండ్ ఇది వచ్చేసి మనకి గర్ల్స్ కి సంబంధించింది 50% మోర్ అంటే ఇది 150 అండ్ ఇదేంటి ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ప్రిపేరింగ్ ఫర్ జేఈఈ ఇన్ డబ్ల్యూ ఈజ్ 50% మోర్ దెన్ ఎక్స్. ఇదేమో డబ్ల్యూ ఇదేమో ఎక్స్ కు సమానం 150% మోర్ దెన్ ద ఇది 100 అనుకుంటే 0 5 3 15 5 2 10. సో దీన్ని 3y దీన్ని 2y అనుకుంటే సో జేఈ దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ప్రిపేరింగ్ ఫర్ ద జేఈ. సో మనకి 8x బాయ్స్ అండ్ గర్ల్స్ కలుపుకుంటేనే కదా జేఈ ఇది ఇదేమో సో 8x ప్లస్ 2y ఈక్వల్ టు ఎక్స్ లో ఎంతమంది జేఈ ప్రిపేర్ అవుతున్నారు మొత్తం 2400. సో 2400 అండ్ డబ్ల్యూలో 5x ప్లస్ 3y ఈక్వల్ టు డబ్ల్యూలో మొత్తం జేఈకి 2200 వాళ్ళు ఏం కనుక్కోమన్నారు గర్ల్స్ది అంటే గర్ల్స్కి సంబంధించింది ఏది వై రేషియో కదా ఇది. సో మనం వై కనుక్కోవాలి కాబట్టి మేము డైరెక్ట్ వై తోటి అయ్యేటట్టు ఎక్స్ క్యాన్సిల్ అయ్యేటట్టు చేసుకుంటా. సో అప్పుడు ఏమవుతుంది ఇది ఇంటూ 5 అవుతుంది, అప్పుడు ఇది ఎంత అవుతుంది 8 అవుతుంది. సో 5 8 40x ప్లస్ 10y ఈక్వల్ టు సో ఇది మొత్తం 12,000. ఇది వచ్చేసి 8 5 40x ప్లస్ 8 3 24y ఈక్వల్ టు 8 0 0 8 0 0 8 2 16 8 2 16 17,600. సో మైనస్ చేసుకుంటే ఇది క్యాన్సల్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది -14y ఈక్వల్ టు వాళ్ళు ఏమడుగుతున్నారు గర్ల్స్ ప్రిపేరింగ్ ఫర్ జేఈఈ ఇన్ డబ్ల్యూ ఇది ఒక్కటే అదే అడిగేది మనల్ని. సో 3 into 400 3 4 1200 ఎక్కడుంది ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనం మిస్సింగ్ నెంబర్ సిరీస్ చూస్తున్నామండి. ఇప్పటి వరకు నా క్లాస్ చూస్తున్నట్టయితే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే 2 4 16 96 అండ్ క్వశ్చన్ మార్క్ సింపుల్ ఇది 2 2 4 4 4 16 16 6 96 2 4 6 తర్వాత ఏంటిది 8 కదా 8 6 48 యూనిట్స్ ప్లేస్ లో 8 ఎన్నిటి కూడా ఇది ఒకటే ఉంది కదా. సో 768 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 3.5 7 21 84 క్వశ్చన్ మార్క్ 2520 మనకి ఇది అర్థమైంది ఏంటంటే ఇది మల్టిప్లికేషన్ అని. సో 3.5 ఇంటూ 3.5 7 కదా. సో డబల్ అయింది అంటే 3.5 ఇంటూ 2 ఇదేంత 7 3 21 21 4 84. సో నెక్స్ట్ ఏంటిది ఇంటూ 5 5 4 20 5 8 40 41 42 420 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 7 4 5 12 52 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకుంటే అన్ని మోర్ దెన్ 100 ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా మనం డిఫరెన్స్ అయితే కాదు, అంటే ఇది మల్టిప్లికేషన్ సంబంధించింది. ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ నెంబర్ తర్వాత మిగిలిన అన్ని ఇంక్రీజ్ అవుతుంటాయి, ఈ నెంబర్ తర్వాత అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి స్లోగా, కానీ ఫస్ట్ నెంబర్ తర్వాత మాత్రం ఇమ్మీడియట్ గా డౌన్ అయింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది ఇది ఖచ్చితంగా మల్టిప్లికేషన్ విత్ డిఫరెన్స్ అయి ఉంటుంది. సో
7ని ఆఫ్ చేస్తే ఇంటూ 0.5 చేస్తే 3.5 ప్లస్ 0.5. ఓకే. 4 1 జా 4 ప్లస్ 1 చేస్తే 5. ఓకే. 5 2 జా 10 ప్లస్ 2 12. ఓకే, ప్యాటర్న్ వచ్చింది. ఓకే. 2ని డబుల్ చేస్తే 4 12 4 జా 48 ప్లస్ 4 52. ఇప్పుడు 4ని డబుల్ చేస్తే 8 అంటే 5 2 జా 10 5 8 జా 40 41 అంటే 4 18 8 6 24 కదా, 8 2 16 కదా. సో 424. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 12 19 31 53 90 క్వశ్చన్ మార్క్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి నా ఛానల్ని. ఓకే. James scored X marks in an exam and failed by 10% of the maximum marks. And Jaya scored 1.5x plus 90 marks in the exam and passed by 20% of the maximum marks. The maximum marks in the exam is 600. Okay. Then find the pass marks in the exam అన్నాడు. సో మనకి maximum marks అంటే ఎంత అంటే 100%కి 600 మార్క్స్ అయితే జేమ్స్ ఎన్ని మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యిండు 10% ఆఫ్ మార్క్స్ తోటి, అంటే 10%కి ఎంత మనకి 60. సో ఇదేమో జేమ్స్ది, ఇదేంటిది ఇదేమో జయ. సో జేమ్స్ ఎక్స్ ప్లస్ 60 మార్క్స్ అంతే కదా, 10% అంటే ఎంత 60 కదా. సో ఎక్స్ ప్లస్ 60 ఈక్వల్ టు జయ 1.5. 1.5x అంటే ప్లస్ 90 ఈక్వల్ టు 90. ఈమె అండ్ ద మార్క్స్ ఈజ్ అ మాక్సిమం పాస్డ్ బై 20%. సో 10% 60 అయితే 20% ఎంత -120 కదా. అంటే మనం ఈమె స్కోర్ చేయాల్సిన దానికంటే ఎక్కువ స్కోర్ చేసింది కాబట్టి మైనస్ పెట్టినాం, స్కోర్ చేయాల్సిన దానికంటే తక్కువ చేశాడు కాబట్టి ప్లస్ చేసాం. ఓకే. ఎక్స్ ప్లస్ 60 1.5x. ఇప్పుడు టోటల్ ఏమవుతుంది, ఈ ఎక్స్ ఇటు పంపిస్తే ఇప్పుడు ఏమవుతుంది 0.5x ఈక్వల్ టు 90 minus 120 minus 30ని ఇటు పంపిస్తే మనకి ఏమవుతుంది 0.5x ఈక్వల్ టు 90 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది ఇది 0.5ని కిందికి తీసుకుంటే బై 10 అవుతుంది. 5x ఈక్వల్ టు 900 అవుతుంది. 5 1 జా 5 5 8 జా 40. సో ఎక్స్ వాల్యూ 180 అయింది. దెన్ ఫైండ్ ద మ్యాక్స్, దెన్ ఫైండ్ ద పాస్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. పాస్ మార్క్సే అడిగిండు అంటే ఇదే కదా, జేమ్స్ ఒకటే కదా తీసుకోవాల్సింది. సో పాస్ మార్క్స్ ఎంత, ఎక్స్ వాల్యూ 180 అయితే ప్లస్ ఇంకా 60 వస్తే ఎంత 240 ఈజ్ ద పాస్ మార్క్స్. 240 అనేది పాస్ మార్క్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. boat cover x kilometer upstream in 5 hours. Okay, boat cover x kilometer in upstream in 5 hours and the boat cover x plus 20 kilometer downstream in 7 hours. Find the time taken by the boat to cover x plus 96 upstream if the speed of the stream is 4 km/h. సో అప్స్ట్రీమ్ లో మన అందరికి తెలిసింది ఏంటిదంటే బోట్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. ఇక్కడ మనకి బోట్ వచ్చేసి ఎంతనో తెలియదు, సో నేను దీన్ని y km/h అనుకుంటా. అండ్ స్ట్రీమ్ స్పీడ్ ఆల్రెడీ ఇచ్చిండు క్వశ్చన్ లో, ఎంత 4 km/h అని. అండ్ మనకి డౌన్ స్ట్రీమ్ కి వచ్చేసరికి ఇలా ఇచ్చిన డేటాలో మనకి అప్ స్ట్రీమ్ ఏమేమి ఇచ్చిండో, ఒకటేమో x కిలోమీటర్ అని అన్నాడు, ఇంకోటి 5 hours టైం అని అన్నాడు. అండ్ డౌన్ స్ట్రీమ్ కి వచ్చేసరికి మనకి డిస్టెన్స్ వచ్చేసి ఎంత, ఇక్కడ బోట్ ప్లస్ స్ట్రీమ్ అంతే కదా. ఇక్కడ బోట్ ఏంటిది మనం ఏమనుకున్నాం y, ఇక్కడనేమో స్ట్రీమ్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చిండో 4. ఇందులో డిస్టెన్స్ ఇదేమో x ప్లస్ 120 అండ్ ఇది వచ్చేసి మనకి టైం ఎంత 7 hours. చూడండి ఇక్కడ టోటల్ టైం వేయలే, విడివిడిగా ఇచ్చిండు. అంటే మనం దీన్ని టోటల్ టైంతో కాకుండా రెగ్యులర్గా చేసే డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం ఫార్మేట్లోనే సాల్వ్ చేయాలి. సో మనకేంటి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, ఇదే కదా ఫార్ములా. సో మనకి అప్ స్ట్రీమ్లో అండ్ డౌన్ స్ట్రీమ్లో చూసుకున్నట్టయితే ముందు డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ కదా. సో డౌన్ స్ట్రీమ్ వచ్చేసి 4 + y
వై ఇంటూ టైం ఎంత ఇచ్చిండు 7 అవర్స్, 7 అవర్స్ మైనస్ డిఫరెన్సే కదా ఇవి రెండింటికి. ఓకే, ఇది ఎక్స్ కిలోమీటర్, ఇది ఎక్స్ ప్లస్ 120 కిలోమీటర్స్. డిఫరెన్స్ ఎంత ఉంది 120 కదా, ఈ ఎక్స్ కి మధ్య ఎక్స్ట్రా ఏమి ఇచ్చిండు 120, కాబట్టి నేను డిఫరెన్స్ తీసుకున్నా. ఓకే, అండ్ వై బోట్ మైనస్ స్ట్రీమ్ కదా, వై మైనస్ 4, ఇక్కడ టైం ఎంత 5 అంతే కదా. ఇది స్పీడ్ అయితే ఇది టైం ఈక్వల్ టు మనకి ఏంటి డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత డిఫరెన్స్ ఉంది ఈ రెండింటికి 120 కదా, ఒకటేమో ఎక్స్ ఇంకోటేమో ఎక్స్ ప్లస్ 120, అంటే ఇది 120 తీసుకున్నా. అప్పుడు 7 4 జా 28 ప్లస్ 7y మైనస్ 5y మైనస్ 20 ఈక్వల్ టు 120. ఇక్కడ 28 ప్లస్ 7y మైనస్ 5y ఎంత 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 ఈక్వల్ టు ఇదేమో 120, మొత్తం ఎంత 2y ఈక్వల్ టు 2y ప్లస్ 40 ఈక్వల్ టు 120. ఈ 40 ని పంపిస్తే 2y ఈక్వల్ టు 48 ని పంపిస్తే ఏమవుతుంది 72. సో 2 1 జా 2 3 జా 6 2 6 జా 12. y ఈక్వల్ టు మనకి 36 km/h. ఇది దేనిది బోట్ స్పీడ్. ఓకే, మనకి ఇప్పుడు స్ట్రీమ్ స్పీడ్ తెలుసు, బోట్ స్పీడ్ తెలుసు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, బోట్ కవర్ ఎక్స్ ప్లస్ 96 km అప్ స్ట్రీమ్ విత్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇస్ 4 km/h. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కుంటేనే కదా ఎక్స్ ప్లస్ 96 చూసుకోవచ్చు. ఇప్పుడు అప్ స్ట్రీమ్ లా మనం ఏం చెప్పుకున్నాము, బోట్ మైనస్ స్ట్రీమ్. ఇది ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 36 మైనస్ 4 ఎంత, ఇది మొత్తం స్పీడ్ 32 కదా అప్ స్ట్రీమ్ లో. సో 32 ఇంటూ టైం ఎంత ఇచ్చిండు 5 అవర్స్, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైంలో. సో డిస్టెన్స్ ఎంత మనకి 160 కిలోమీటర్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 160, ఎక్స్ వాల్యూ మనకి 160 వచ్చింది. 160 ప్లస్ 96 ఎంత, మొత్తం 160 ప్లస్ 96 వచ్చేసి 256 బై, వీడు ఏం అడుగుతున్నా అప్ స్ట్రీమ్ లోనే కదా, మళ్ళీ సేమ్ 32 ఈక్వల్ టు టైం వాల్యూ. సో 8 4 జా 32, 8 16, 8 3 జా 24, 8 2 జా 16, 4 1 జా 4 8 జా 32, టైమ్ ఈక్వల్ టు 8 అవర్స్. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 8,000 and 9,000. ఏ అండ్ బి, ఇదేమో 8,000, ఇదేమో 9,000 అండ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎక్స్, ఇదేమో ఎక్స్ మంత్స్ అండ్ ఇదేమో ఎక్స్ ప్లస్ 5 months respectively. If the total profit obtained by them is 4,300. టోటల్ ఎంత 4,300. ఇదేమో ఈ 3 zeros క్యాన్సిల్ చేసుకుంటే ఇది 8x, ఇదేమో 9x ప్లస్ 45 అండ్ ద ప్రాఫిట్ obtained by A is 1100 less than the B. Then find the value of X అని అడిగిండు. మొత్తం 4,300, ఈ మొత్తం 4,300 వెళ్ళి 1100 తక్కువ తీసేది ఫస్ట్. 0 2 3,200 మిగిలింది. 3,200 లోకి వెళ్ళి ఇద్దరికి ఈక్వల్ స్ప్లిట్ చేస్తే ఇది 1,600, ఇది 1,600 అవుతుంది. ఇందులో బికి 1,600 ప్లేస్ లో 1100 కలిపితే 2,700. ఓకే, సో 8x బై 9x ప్లస్ 45 ఈక్వల్ టు 1,600 బై బీకి ఎంత, మనం 2,700 అనుకున్నాం కదా. 0 0 క్యాన్సిల్ అయింది. ఇదేమో 8 1 జా 8 2 జా 16, 9 1 జా 9 5 జా 45, 9 3 జా 27. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 10 ఎంత, ఇటు పంపితే ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 10. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు కదా, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అభి అను అండ్ అజయ్ కంప్లీట్ టు వర్క్ ఇన్ 38 days 57 days అండ్ x days రెస్పెక్టివ్లీ. అభి అను అండ్ అజయ్ కంప్లీటెడ్ టు వర్క్ ఇన్, ఇదేమో 38 days, ఇది 38 అనుకుంటున్నాం.
ఇదేమో 57 అనుకుందాం. ఇది ఎక్స్ డేస్ రెస్పెక్టివ్లీ, ఇది ఎక్స్ డేస్ అని అన్నాడు. సో ఇదని పక్కకు పెడితే ఇవి రెండింటికి ఎల్సిఎం తీసుకున్నట్టయితే మనకి ఎంత, 38 ఇంటూ ఇది 114, 38 ఇంటూ 3, ఇదేమో 57 ఇంటూ 2, ఓకే, ఇది 2. సో ఎఫిషియన్సీ వచ్చేసి దీన్ని మనం ఏం లేదు కాబట్టి దీన్ని వై అనుకుందాం. అభి వచ్చేసరికి మనకి ఎఫిషియన్సీ ఎంత, 3, అను 2 అండ్ అజయ్ ఏమనుకున్నాం, వై అనుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ 6 days అభి లెఫ్ట్ ద వర్క్. ఓకే, వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు. వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 5, అంతే కదా. వీళ్ళిద్దరిది ఎఫిషియన్సీ ఎంత, అభి ప్లస్ అను 5 ఇంటూ వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు, దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్, వీళ్ళిద్దరు కాదు వీళ్ళ ముగ్గురు కలిసి 5 6 30, 5 ఇంటూ 6 days ఈక్వల్ టు 30 అండ్ వై ఎంతనో మనకు తెలియదు. సో దీన్ని 6y అనుకుందాం. ఓకే, దీన్నేమో 6y అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, 30 ప్లస్ 6y ఇక్కడ వరకు ఇది వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేసినప్పుడు. ఇప్పుడు అభి లెఫ్ట్ అయినాక అను అండ్ అజయ్ కలిసి పనిచేశారు. అను అండ్ అజయ్, అనుది ఎంత, 2, అను అండ్ అజయ్ టుగెదర్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్, మళ్ళీ ఇది 6 days అంటే 2 ఇంటూ 6 12, ఇదెంత 6 ఇంటూ వై మళ్ళా 6y. ఇప్పుడు టోటల్ చూసుకున్నట్టయితే 30 ప్లస్ 6y వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ ఓన్లీ అను అండ్ అజయ్ కలిసి పనిచేసింది. 12 ప్లస్ 6y ఈక్వల్ టు మనకి టోటల్ వర్క్ ఎంత, 114 కదా. సో 6 6 12y 30 42 ప్లస్ 12y ఈక్వల్ టు 114. ఈ 42ని ఇటు పంపితే మనకి 12y ఈక్వల్ టు 72, 12 5 60, 12 6 72, y ఎంత 6 ఎఫిషియన్సీ మనకి. ఓకే, y ఎఫిషియన్సీ ఎంత, 6 ఎఫిషియన్సీ. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు. సో ఏం లేదు, సింపుల్, అజయ్ పెన్ చేంజ్ చేస్తా. అజయ్ చూసుకున్నట్టయితే అజయ్ టోటల్ వర్క్ ఎంత, 114. అందులో అజయ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 6. మనకు తెలుసు కదా, టోటల్ మనకి డేస్ కనుక్కోవాలనుకోండి, డేస్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ అనేది ఫార్ములా. సో టోటల్ వర్క్ అండ్ ఎఫిషియన్సీ రాసుకున్నాం. 6 1 6, 5 6 9 54. సో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎంత, అజయ్ది x ఈక్వల్ టు 19. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ x ప్లస్ 2 persons ఇన్ ఏ గ్రూప్ ఈజ్ 60 years. ఇది సింపుల్గా వేయచ్చండి, జస్ట్ స్మాల్గా మీరు సింపుల్గా క్వశ్చన్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. x ప్లస్ 2 persons ఉన్నప్పుడు గ్రూప్ యొక్క ఏజ్ వచ్చేసి ఎంత, 60 years. ఇఫ్ 2 new people whose age is 60 years and 27 years are added to the group, then the average becomes 57 అయింది. ఓకే, 57 years అయింది. ఒకళ్ళ ఏజ్ ఎంత, 2 new people కదా, 2 new, ఒకళ్ళేమో 60 years. ఈ 60 years ఇందులో కలిసినప్పుడు ఏం కాలే, కానీ ఎప్పుడైతే ఈ 27 years కలిసిరో అప్పుడు వీళ్ళ గ్రూప్ ఏజ్ అనేది 57 years అయింది. సో ఈ రెండింటికి యొక్క డిఫరెన్స్ ఎంత, 3 years. అండ్ ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 33 years, అంతే కదా, 33 years. సో ఆల్ పర్సన్స్ ఇప్పుడు కొత్తగా గ్రూప్ ప్రకారం ఆల్ పర్సన్స్ ఎంత డిఫరెన్స్ చేసుకుంటే 33/3 కదా. సో 3 1 3 11 సో 11. ఈ కొత్త వాళ్ళు కలవక ముందు 11 - 2 ఎంత, 9 people ఉంటే 9 ఈక్వల్ టు x ప్లస్ 2. సో x ఈజ్ ఈక్వల్ టు 7. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 7 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ 10 ఎంత, 17. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a shopkeeper bought 50 purses for the 20,000 rupees and he sold 40% of purses at 20% profit
and 20% of the purchase at X% loss and the remaining purchase at 40% profit and obtained the profit 4,000 and all అంటే మొత్తం మీద ఈయన 4,000 రూపాయలు ప్రాఫిట్ ఉండేది. సో చూద్దాం ఒక పర్సన్కి ఎంత పడిందో చూద్దాం. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు మొత్తం 20,000 పెట్టి 50 పర్సులు కొన్నాడు అంటే 5 4 20 అంటే కాస్ట్ ప్రైస్ ఈచ్ పర్సన్ ఎంత 400 అండ్ ఈయన ఏం చెప్తున్నాడు 50 పర్సులు కొన్నాడు కదా. ఈ 50 పర్సులో ఫస్ట్ దాన్ని హీ సోల్డ్ 40% ఆఫ్ ప్రాఫిట్ 40% ఆఫ్ ద పర్సెస్ 40% పర్సెస్ ని 20% ప్రాఫిట్ గా అమ్మిండు. 40% అంటే ఎంత 40 into 50/100 5 4 అంటే 20 పర్సులు 20 పర్సుల్ని 20% ప్రాఫిట్ గా అమ్మిండు అంటే 6/5 5 4 20 ఈ 20 పర్సుల్ని అతను ఎంత అమ్మిండు 20% ప్రాఫిట్ అంటే దీని మీద కదా 400 మీద కదా సో 400 into 20% అంటే సో 5 1 5 8 40 8 16 8 5 8 6 48 సో 20 పర్సెస్ ఇంటూ 480 రూపీస్. ఓకే ఇప్పుడు ఎంత 9,600 అండ్ ఇక్కడికి వచ్చేసరికి X% ఆఫ్ లాస్ కమ్మిండు 20% ఆఫ్ పర్సెస్ 20% ఆఫ్ పర్సెస్ అంటే ఎంత మనకి 10 40% 20 అయింది మరి 20% ఎంత 10 పర్సెస్ అంటే X% ఆఫ్ లాస్ కమ్మిండు. ఇక్కడ 20 పర్సులు పోయినాయి ఇక్కడ 10 పర్సులు పోయినాయి 30 పర్సులు పోయినాయి ఇంకా ఎన్ని మిగిలినాయి 20 పర్సులే కదా. సో 20 పర్సెస్ అండ్ దీన్ని ఎంత కమ్మిండు 40% ప్రాఫిట్కి 400 into 40% అంటే 2/5 2/5 అంటే 7/5 5 8 40 7 8 50 6 560 20 into ఇది 560 ఎంత మొత్తం 11,200 ఇది 9,600 ఇది 11,200 ఎంత 11,200 9,600 0 0 8 10 20,800 ఆల్రెడీ ఇతను కాస్ట్ ప్రైస్ 20,000 అతనికి వచ్చిన ఓల్ ప్రాఫిట్ ఇవన్నిటి మీద ఎంత 4,000 లో మనకి 20,800 వచ్చింది అంటే ఇంకెంత రావాలి డిఫరెన్స్ మనకి 3,200 కదా. ఈ 3,200 ని తెలుసుకోవాలి. సో ఈ 3,200 దేని అన్నట్టు దీనియే కదా ఈ 10 పర్సులే కదా ఎందుకంటే ఇది కంప్లీట్ గా తెలిసింది ఇది కంప్లీట్ గా తెలిసింది ఇక మిగిలిన ఇక్కడనే కదా. సో ఈ 10 పర్సెస్ మీద 3,200 మొత్తం అంటే 3,200 పెన్షన్ చేస్తుంది గమనించి. సో ఈ 3,200 by 10 పర్సెస్ అంటే ఈచ్ పర్సన్ ఎంత కమ్మిండు 320 కమ్మిండు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇందులో కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే కాస్ట్ ప్రైస్ ఎంత 400 ఇందులో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎంత ఓన్లీ ఇది మాత్రమే 320 ఈ డిఫరెన్స్ ఎంత 80. సో మనం లాస్ కానీ ప్రాఫిట్ కానీ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాస్ట్ ప్రైస్ మీదనే కదా. సో కాస్ట్ ప్రైస్ బై లాస్ ఆర్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 400 0 0 8 1 8 5 సో 1/5 అంటే నథింగ్ బట్ 20%. ఎక్స్ వాల్యూ ఎక్స్ పర్సెంట్ ఎంత ఎక్స్ పర్సెంటేజ్ ఇది 20 అయింది. సో ఎక్స్ పర్సెంటేజ్ 20% ఎక్స్ పర్సెంటేజ్ ఇది 20% అంటే ఎక్స్ పర్సెంటేజ్ వాల్యూ ఎంత మనకి 20. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ట్రైన్ ఏ క్రాసెస్ ఎక్స్ ప్లాట్ఫామ్ ఇన్ 8 seconds and the same train cross 2x meter bridge in 11 seconds. If the speed of train A and train B is 108 km/h and 90 km/h respectively, the length of train B is 5x by 3 meters. Then find the time taken by the train B to cross a pole. ముందు ట్రైన్ స్పీడ్ ఏ చూద్దాము. స్పీడ్ ఎంత 108 km/h
టైం వచ్చేసి 8 సెకండ్స్ ఉన్నాయి. సో దీన్ని 108 ఇంటూ 5/18, 18 5 90, 18 6 108. సో మొత్తం ఎంత స్పీడు 30 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ వచ్చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ దాటడానికి దీనికి ఎక్స్ మీటర్స్ ప్లాట్ఫామ్ ని 8 సెకండ్స్ లో దాటేసింది. ఇక్కడికి వచ్చేసరికి ఆ ఎక్స్ డబల్ ఉంది అండ్ ఇది 11 సెకండ్స్ లో దాటింది. అయితే ఈ డిఫరెన్స్ ఇది చూసుకున్నట్టయితే ఎక్స్కి ఇది డబల్ ఉంటే అండ్ టైం వచ్చేసి ఇది ఇక్కడ 8 సెకండ్స్ ఉంది, ఇక్కడ 11 సెకండ్స్ ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత 3 సెకండ్సే, అంతేనా? సో మనకి డిస్టెన్స్ తెలియాలి ఫస్ట్. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అంతే కదా ఫార్ములా. సో మనకి స్పీడ్ తెలుసు ఎంత 30 ఇంటూ టైం. టైం డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఎక్స్ మీటర్ ప్లాట్ఫామ్ ని 8 సెకండ్స్ లో దాటింది, ఇక్కడ డబల్ దానికి డబల్ ఉన్న దాన్ని 11 సెకండ్స్ లో దాటింది. ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ ఎంత ఉంది టైం 3 సెకండ్స్ కదా. సో 33 మొత్తం ఎంత 90. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 meters. If the speed of the train B is 108 kilometers and 90 kilometers per hour respectively, the length of the train B is 5x. సో x వాల్యూ మనకి 90 వచ్చింది. సో మనం దీన్ని ఇప్పుడు ట్రైన్ B చూసుకున్నట్టయితే 5 ఇంటూ 90/3, 5 9 45, 450/3, 3 1 3, 3 5 15. సో బి ట్రైన్ యొక్క లెంత్ వచ్చేసి 150 meters. Then find the time taken by B to cross a pole. మనకి ఇప్పుడు లెంత్ తెలుసు, మళ్ళీ స్పీడ్ తెలుసు, టైమే కదా. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అంటే ట్రైన్ బి, ఇది బిది 150 బై స్పీడ్ ఎంత 90 ఇంటూ 5/18 84 84 18 5 90 5 5 25. సో 150/25, 5 5 25, 5 3 15, 5 1 5 6 seconds. టైం వచ్చేసి మనకి ఎంత 6 seconds. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ విజిల్ కంటైన్స్ x liters of pure milk and 1/5 of the pure milk is removed and replaced with the same quantity of water and the process is repeated 2 more times. ఇంకా 2 సార్లు జరిగింది. Find the quantity of pure milk in the vessel if the amount of milk is the 256 liters in the vessel finally. దీనికి సింపుల్ గా ఫార్ములా ఉంటుంది చూడండి. ఫైనల్ ఈక్వల్ టు ఇనిషియల్ ఇంటూ 1 మైనస్ రిమూవ్ బై ఇనిషియల్ పవర్ ఆఫ్ టైమ్స్. అంటే ఎన్నిసార్లు తీసేసాను. ఫైనల్ ఎంత మిగిలింది మనకి 256. ఇనిషియల్ ఎంత మనకి తెలియదు ఎక్స్ ఇంటూ 1 మైనస్ రిమూవ్ ఎంత 1/5. అంటే నథింగ్ బట్ దీన్ని నేను x/5 అనుకోవచ్చు కదా, బై 5x, అంతే కదా. అండ్ టైం వచ్చేసి ఆల్రెడీ ఒకసారి తీసారు, మళ్ళీ ఆ 2 more times రిపీట్ అయిందంటే టోటల్ ఎంత 3 times కదా. సో 3 ఈఎక్స్ క్యాన్సిల్ అయింది. సో 5 క్రాస్ మల్టిప్లై చేస్తే 5 - 1 4/5 క్యూబ్ ఇంటూ ఇది ఎక్స్ ఈక్వల్ టు ఇదేమో 256. 4 cube 64, 5 cube 125 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 256. 8 24, 8 2 16, 8 8 64. సో 8 1 8 4 32. ఇది ఇటు పోతే ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై అవుతుంది. 125 4 500. ఇనిషియల్ గా ఏమనుకున్నాడు, ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఇన్ ద విజల్. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ 500 liters. x is equal 5. నెక్స్ట్ ఇదేంటి x square plus 35. x square plus 35 equal to 544 divided by square root of 16 square 256 into 14. 16 1 16, 16 3 48, ఇక్కడ టు ఇక్కడ 4 6 16, 4 64. సో
సో 34 ఇంటూ 14 వచ్చేసి మనకెంత 3 ఇది మొత్తం 476. అలాకెళ్ళి 35 తీసేస్తే 6 మైనస్ 5 1, 7 మైనస్ 3 4 441. అటున్న ఎక్స్ స్క్వేర్ ఇట్ వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఎంత 21. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది చూడండి 3/8 ఇంటూ 64 8 8 జా 64 8 16 8 3 జా 24 డివైడెడ్ బై 6/7 ఇంటూ 14 7 1 జా 7 2 జా 14 6 2 జా 12 12 1 జా 12 2 జా 24 మైనస్ సో 2 మైనస్ ఇక్కడ బ్రాకెట్లో 14 1 జా 14 2 జా 28 2 20 4 1 జా 4 5 జా 20. సో 5 బై ఈ ఇంటూ 1/4 చేస్తే ఎంత అవుతుంది 5/4 అంతే కదా ఇంటూ 5/4 దీన్ని బై 1/3 డివైడెడ్ బై 1/3 చేస్తే ఇది ఇక్కడికి పోతుంది. అప్పుడు 2 మైనస్ 5/4 ఇంటూ 3/1 నథింగ్ బట్ ఈ బై 1 అంటే నథింగ్ ఏం అవసరం లేదు కదా. సో ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 4 2 జా 8 1 5 జా 5 8 మైనస్ 5 3/4 3/4 ఇంటూ 3 అంటే ఎంత 9/4. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. x ప్లస్ 40 ఈక్వల్ టు 2730/65 5 1 జా 5 3 జా 15 5 5 జా 25 27 5 4 జా 20 5 6 జా 30 13 1 జా 13 13 4 జా 52 13 2 జా 26 x is equal to 2. Option B is the correct answer. So 10% of 520. So 10% of 520 అంటే nothing but 52 plus 15/100 into 560 0 cancel 5 2 ja 10 5 3 ja 15 2 1 ja 2 2 ja 4 2 8 ja 16 8 16 8 3 ja 24 3 2 ja 6 7 8 84 4 plus 2 6 8 plus 5 13 136. Option B D is the correct answer. X minus 15 9 ja 1350 equal to 1 or 2 12 2 ja 24 2 12 0 ja 0 200 12 1 ja 12. So 1224. Okay, e minus 1350 need to apply 135047 units last 2 digits 74. ఇంకేం లేదా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై.